హలో! నమస్తే. వెల్కమ్ టు మౌన ప్రేమ ఎపిసోడ్ 7. నష్టపరిహారంగా రిషి ఆస్తి మొత్తాన్ని అడుగుతున్న మిత్ర కుటుంబం. ఏం చెప్తున్నారు మీరు? ఆస్తి మొత్తం మీకు రాసివ్వడమేంటి? అని అంటున్నాడు రిషి. చూడబ్బాయ్, తప్పు చేసిన నువ్వు మమ్మల్ని నిలదీసే హక్కును కోల్పోయావు. మీ వాళ్ళు ఆస్తి మొత్తం మా పేరు మీద రాస్తేనే మేం నిన్ను నీ పాటికి వదిలేస్తాం. లేకుంటే మా పిల్లని మోసం చేశావని కేసు పెడతాం అంటున్నాడు మిత్తా తండ్రి. అయ్యో, అంత పని చేయకండి అంకుల్, ఆయనపై కేసులాంటివి పెట్టకండి అంటుంది మౌనిక అమాయకంగా. అసలు ఆస్తులు మీ పేరున రాయడానికి మాదైతే కదా అని అంటున్నాడు రాజేంద్ర. ఏంటి రాజేంద్ర గారు, ఆస్తి విషయానికి వచ్చేసరికి మళ్ళీ మరో నాటకం ఆడుతున్నారా? ఆస్తి మీది కాకుంటే మరొకరిదా? మరి మరొకరి దాన్ని మీరెలా అనుభవిస్తున్నారు అని అంటున్నాడు మిత్ర తండ్రి. వాళ్ళు చెప్పేది నిజం. ఆస్తి వాళ్ళది కాదు, మాది, నా భర్తది అంటుంది బామ్మ. ఆస్తిపై హక్కు, అధికారం మౌనికది. వాళ్లకు అనుభవించే హక్కు మాత్రమే ఉంది. తినొచ్చు, తిరగచ్చు ఎంతైనా. అంతేకాని ఇలా ఒకరికి ఆస్తినిచ్చే అధికారం కానీ అమ్ముకోవడాలు కానీ వాళ్లకు లేదు అంటుంది బామ్మ. మరి నాకు నువ్వు 30 లక్షలు ఖర్చు పెట్టి డైమండ్ చైన్ నా బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చావుగా, నీది కానప్పుడు అంత ఎలా ఖర్చు పెట్టావు అంటుంది మిత్ర రిషిని. చూడమ్మా, చెప్తున్నాంగా, ఆస్తిని మేము అనుభవించచ్చు అని. మాకన్నా ఎక్కువ ఆస్తిని అనుభవించే అధికారం ఆ ఇంటి అల్లుడిదేగా నా కొడుక్కి ఉంది. అందుకే ఆ డబ్బును వాడుకుంటాడు అని అంటున్నాడు రాజేంద్ర. వెంటనే కోపంగా, అంటే నీకు ఎటువంటి ఆస్తి లేదన్నమాట? నువ్వు అనుభవించేదంతా ఆ పెద్దావిడ ఆస్తి అన్నమాట. వెనకటికి అది ఆ పిల్లకు చెందుతుందన్నమాట అని అంటున్నాడు మిత్ర తండ్రి రిషిని. అవును అని అంటున్నాడు పక్కనుంద రాజేంద్ర. మిత్ర కోపంగా, నేనింకా నువ్వు ఆస్తిపరుడు అని అనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుంటే ఆ ఆస్తి నీది కాదు, కాబట్టి మౌనికకే వెళుతుంది. అంటే నీకు ఎటువంటి ప్రాపర్టీ లేదనేగా అని అంటుంది మిత్ర. అవును అని అంటుంది శారద. నిన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆస్తి మౌనికకే చెందుతుంది అని అంటూ ఉందామె. అంటే నిజంగా ఆస్తి మీది కాదా? నీకు చెందదా అని రిషిని అడుగుతూ ఉంది మిత్ర. చెందదు, నాకు ఆస్తులు లేవు అని తల వంచుకొని చెబుతున్నాడు ఋషి. అంటే నువ్వు ఒక వేస్ట్ గాడివన్నమాట. అనవసరంగా నీకు ఏదో ఆస్తులున్నాయని నీ చుట్టూ తిరిగి నా టైం వేస్ట్ చేసుకున్నా అని మాట్లాడుతున్న మిత్రను ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఋషి. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా? నా ఆస్తి కోసం ప్రేమించావా అని అడుగుతున్నాడు ఋషి. అవును రిషి, నాకు కావాల్సింది లగ్జరీగా బతకడం. అదేదో నీ దగ్గర దొరుకుతుంది అనుకొని ఆశపడ్డా. ఇప్పుడు ప్రాపర్టీ నీది కానప్పుడు ఆ ఆస్తి నాకెలా దక్కుతుంది? అందుకే అంటున్నా, నిన్ను అనవసరంగా ప్రేమించి టైం వేస్ట్ చేశానని అంటుంది మిత్ర. మరి ఇంకేంటి, నువ్వు నన్ను ప్రేమించనప్పుడు ఇక సమస్య లేదు అంటూ కోపంగా, గుడ్ బై మిస్ మిత్ర అంటూ అక్కడి నుండి అందరూ మిత్ర కుటుంబాన్ని చీకొడుతూ బయటకు వచ్చేశారు. కారులో సీరియస్గా మిత్ర పరిచయాన్ని తలుచుకుంటూ వస్తున్నాడు రిషి. రిషి పక్కనున్న మౌనిక రిషి భావాలను చూస్తూ ఉంది. అతన్ని ఏ విధంగా తీసుకోవాలో, అర్థం చేసుకోవాలో తెలుసుకోలేకపోతోంది. రిషి తన మనసులో ఆ సంఘటనలను తలుచుకుంటూ వస్తున్నాడు. లెటర్స్లో రిషిగారు రిషిగారు అంటూ ఆప్యాయంగా రాసిన ఆ వాక్యాలు మౌనికవి. రిషి రిషి అంటూ తన చుట్టూ తిరిగి గిఫ్ట్లు గట్రా తీసుకొని ఆస్తి కోసం వెర్రివాణ్ణి చేసిన తీరు మిత్రది అని అనుకుంటూ వస్తున్నాడు. ఇద్దరికీ ఎంత వ్యత్యాసం! నా గుడ్డితనంతో సరైన వ్యక్తిని పట్టుకోలేకపోయాను అనుకుంటున్నాడు తదేకంగా అదే ఆలోచనలో ఉన్న రిషి. రిషిగారు అంతలా ఏం ఆలోచిస్తున్నారు అని అంటోంది మౌనిక కదుపుతూ. ఆలోచనలో రిషి మిత్ర గురించి అంటున్నాడు. మౌని మౌనంగా, అంటే రిషిగారు ఇంకా మిత్ర గురించే ఆలోచిస్తున్నారా? మిత్ర తనకు దూరమైందని బాధపడుతున్నాడా అని అనుకుంటూ ఉంది.
ఇంటికి వెళ్ళాక కూడా రిషి ఒంటరిగా అదే ఆలోచిస్తూ ఉంటే మౌనిక ముందుకు అడుగులు వేసుకుంటూ రిషి ముందుకు వస్తోంది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక చూస్తూ ఉంది మౌని. మౌనిని చూస్తున్నాడు రిషి. ఆమె ఏమీ మాట్లాడకుండా నిలబడిపోవడంతో, చెప్పు మౌని, ఏమన్నా మాట్లాడాలా అంటున్నాడు రిషి. మౌని రిషిని చూస్తూ చెప్పలేక తలను పక్కకు తిప్పి, రిషి గారు, మీరు మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. మీ మనసు కష్టపెట్టుకోకండి. మీకోసం నేను ఏదైనా చేస్తాను. మీరు సంతోషంగా ఉంటే చాలు. మీరు మిత్రను దూరం చేసుకోలేకున్నారని అర్థమవుతోంది. ఆమెకు ఆస్తి కావాలి, మీకు మిత్ర కావాలి, నాకు మీరు సంతోషంగా ఉండటం కావాలి. కాబట్టి నేను ఆస్తి మొత్తం మీ పేరున రాసేస్తాను. అప్పుడు ఆస్తి నీదవుతుంది. కాబట్టి మిత్ర మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది. మీరు మిత్రతో ఆనందంగా ఉండొచ్చు అని అంటున్న మౌనిని కోపంగా తన వైపుకు తిప్పుకుంటున్నాడు. అప్పటికే మౌని కంట నీరు ధారగా పోతూ ఉంటే మౌని కన్నీటిని చూసి రిషి కోపం ఇంకొంచెం పెరిగిపోతుంది. రిషికి కూడా వేదనగా అనిపిస్తూ ఉంది. మౌని కళ్ళను తుడిచి, మౌని, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్విలా బాధపడితే నాకు ఇంకా బాధగా ఉంటుంది. నేను ఆలోచిస్తుంది మిత్ర వ్యక్తిత్వం గురించి. ఆస్తి కోసం నన్ను ఎంతలా మోసం చేసింది అని ఆలోచిస్తున్నాను అంతే. అయినా తప్పు నాదే అంటున్నాను కదా. అస్తమానం నన్ను రిషి రిషి అనిందే కానీ ఎప్పుడూ రెస్పెక్ట్గా పిలవలేదు. నువ్వు నన్ను రిషిగారు అంటున్నావు. నువ్వు రాసిన లెటర్స్లో కూడా రిషిగారు అనే ఉంది. కనీసం నేను ఆ చిన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేకపోయాను. ముందు కనపడ్డంత మాత్రాన మిత్రనే రాసిందనుకున్నాను కానీ మిత్ర ఎప్పుడు నన్ను రిషిగారు అని అనలేదు కదా. అటువంటి లెటర్లో మాత్రం రిషిగారు అని ఎలా రాస్తుంది అని అన్న చిన్న ఆలోచన కూడా నా బుర్రకు తట్టలేదు. మౌని, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నీ ప్రేమను గుర్తించలేకపోయానప్పుడు. మౌని, నిజంగా చెప్తున్నాను. ఐ లవ్ యూ మౌని, ఐ లవ్ యూ అంటూ మౌనిని హత్తుకుంటున్నాడు. అమ్మయ్య, బతికించావురా మనవడా అంది బామ్మ. వెనక్కి తిరిగి చూశారు. పని వాళ్ళతో సహా కుటుంబం మొత్తం అక్కడే ఉంది. అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు. బామ్మగారు శారదతో, ఇదిగో అమ్మాయి, ఆలస్యం చేయకుండా త్వరగా ముహూర్తాలు చూడండి. మళ్ళీ ఏ ఉపద్రవాలు వచ్చి పడతాయో ఏంటో అంటోంది. అవునమ్మా, మీరు చెప్పింది నిజమే. త్వరగా పెళ్లి ముహూర్తం ఖాయం చేసేయాలి అని టకాటకా పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. గతంలో జరిగిన పెళ్లి ఎప్పటికీ చెల్లుబాటయ్యేలా పెద్దల సమక్షంలో మళ్ళీ వాళ్లకు పెళ్లి జరిపించి ఒక్కటి చేశారు కుటుంబ సభ్యులు. అలా మౌని తన ప్రేమతో రిషి ప్రేమను గెలుచుకుంది. నిజాన్ని తెలుసుకున్న రిషి మౌనిని మరింతగా ప్రేమిస్తున్నాడు. అలా వాళ్ళ పెళ్లి ప్రేమ కథ సుఖాంతమైంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ కథలోని 3వ ఎపిసోడ్లో పాట మీకు కొంచెం నచ్చిందనుకుంటాను. నాకేం సంగీతం రాదండి, ఏదో కూని రాగం పాడేశాను. ఇట్లు ప్రేమ కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ది కదూ. ఒక పక్క బాధ్యత, మరో పక్క ప్రేమ. అందులో కూడా ఓ పాట కవిత ఉండాలనుకుంటా. మరి విన్నారా? నచ్చిందా? ఇంతకీ మీకు ఈ కథలోని పాట నచ్చిందా? ఇట్లు ప్రేమలోని కవిత నచ్చిందా? లేకుంటే యజ్ఞదీపికలో హీరో హీరోయిన్కు ప్రపోజ్ చేసేటప్పుడు చెప్తున్న పాట నచ్చిందా, కవిత నచ్చిందా? ఏదో చెప్తున్నా కూని రాగాలనుకోండి. కుటుంబంతో కలిసి హాయిగా వినదగే కుటుంబ కథా చిత్రమాలికల కోసం మా ఛానల్ను మరింత సపోర్ట్ చేయవలసిందిగా కోరుచు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో కొత్త కథ కోసం ఎదురు చూస్తూ బాయ్.